దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందున్న ప్రియులందరికీ లార్డ్స్ హౌస్ చర్చ్ పంజాబ్ తరపున మా ప్రేమపూర్వక శుభాభివందనాలు. బాగున్నారండి? మరి ఈరోజు ఒక చక్కటి వాగ్దానాన్ని మీకు తెలియజేయమని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించున్నారు. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 15-16 వచనాల్లో ఈ విధంగా రాయబడింది. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీ గుప్పిలని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. హల్లెలూయా. ప్రతి నెల 1వ తారీఖు వచ్చిందంటే అందరి గృహాల్లో ఒక టెన్షన్ ఉంటుంది కదండి. జీతము వచ్చింది కానీ అన్ని బిల్స్ కట్టేయగా ఇంకా చేతిలో ఏమీ లేదు. సంపాదన అయితే సంపాదిస్తున్నాం కానీ అది చిల్లు సంచిలో వేసినట్లుగా వెళ్ళిపోతూనే ఉంది. ఈ బిల్స్ ఎలా కట్టుకోవాలి, ఈ అప్పులు ఎలా తీర్చాలి, మనకి ఈ నెల పోషణ ఎలా జరుగుతుంది, అన్నీ అప్పులు కట్టుకోవడానికే వెళ్ళిపోయింది. ఇంకా ఈ నెల జరిగేది ఎలాగా అని ఎంతోమంది సంపాదిస్తున్న సరిపోనటువంటి వారి యొక్క గృహాల్లో మాట్లాడుకునే మాటలు ఇవన్నీ. అవునా అండి? అందరి గృహాల్లో ఆల్మోస్ట్ 70% ఇళ్లల్లో ఇవే మాటలు ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటారు. డబ్బులు సరిపోవట్లేదు, పోషణ ఎలా జరుగుతుంది, కుటుంబం ఎలా నడుస్తుంది ముందుకి, ఈ విధమైనటువంటి మాటలే మాట్లాడతారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీకు ఒక శుభవర్తమానాన్ని తెలియజేస్తున్నారు. అదేంటంటే ఆయన గుప్పిలి విప్పగా ప్రతి జీవి కోరిక తృప్తిపరచబడుతుంది. హల్లెలూయా. తగిన కాలమందు ఆయన ఆహారాన్ని ఇస్తారు అని ఇక్కడ వాక్యం రాయబడింది. తగిన కాలము, పర్ఫెక్ట్ టైం, రైట్ టైం. దేవుడు సరైన సమయంలో వారి వారి యొక్క ఆకలిని తీరుస్తాడంట. దేవుడు తగిన సమయంలో వారి వారి యొక్క కోరికను తృప్తిపరుస్తాడట. హల్లెలూయా. ఒకసారి పేతురు వల వేశాడండి సముద్రంలో చేపలు పట్టడానికని. ఉదయాన్నే ఆయన ఒక చోట డబ్బులు కట్టవలసి ఉంది కానీ డబ్బులు లేవు. చేపలు వలలో పడితేనే ఆ పట్టబడిన చేపలు తీసుకువెళ్ళి మార్కెట్లో అమ్మి ఆ డబ్బులు తీసుకువెళ్ళి అక్కడ ఇల్లు జరుపుకోవాలి. అయితే రాత్రంతా వల వేస్తున్నాడు. ఒక చోట వల వేశాడు, అక్కడ పడలా. మరికొంత దూరం వెళ్ళి వల వేశాడు, అక్కడా పడలా. మరి ఇంకో పక్క వేశాడు, అక్కడా పడలా. అలా వేస్తూ ఉన్నాడు, కష్టపడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు, ఫ్రెండ్స్ సహాయం అడుగుతున్నాడు. ఎంతగా ఆయన కష్టపడుతున్నా సరే ఒక్క చేప కూడా వలలో పడలేదు. పొద్దున్నే తెల్లారిపోయింది. ఎంతో బాధపడుతున్నాడు. అయ్యో, నేను ఇంతగా కష్టపడ్డానే, ఒక్క చేప కూడా పడలేదు, ఈ పన్ను ఎలా చెల్లించాలి, కుటుంబం ఎలా రన్ అవుతుంది, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి అని బాధపడుతున్నాడు. అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు పేతురు వద్దకు వచ్చి, ఒక్కసారి నీ పడవలో నాకు అవకాశం ఇస్తావా, నీ పడవలో ఎక్కి నేను వాక్యం చెప్పాలి అని అనుకుంటున్నాను అన్నప్పుడు పేతురికి ఎంతో కోపం వచ్చిందంట. నాకే రాత్రంతా చేపలు పడక అంత వల వేసి కష్టపడి ప్రయాసపడి నేను బాధపడుతుంటే ఈయన వచ్చి ఇప్పుడు వాక్యం చెప్తాను, జనాలు వచ్చారు, నీ పడవ ఇవ్వమని అడుగుతున్నాడేంటి అని ఎంతో విసిగిపోయినటువంటి మనసుతో ఉన్నాడు పేతురు. అయితే ఏమనుకున్నాడేంటో, సరే ఎక్కి చెప్పు, కనీసము నా పడవ నీకన్నా ఉపయోగపడితే మంచిదే కదా అని యేసుక్రీస్తు ప్రభు వారిని లోపలికి తీసుకొచ్చాడు. ఆయన అక్కడ కూర్చుని అనేకులకు వాక్యం చెప్పారు. ఆ తర్వాత మరి ప్రతి ఒక్కరి హృదయమును ఎరిగిన ప్రభువు, ప్రతి ఒక్కరి కోరికను గుర్తించిన ప్రభువు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పేతురు యొక్క హృదయంలో ఉన్నటువంటి బాధ, కోరిక ఏంటో ఆయనకి తెలియదా చెప్పండి? అందుకనే పేతురుని అంటారు, నువ్వు కొంచెం లోపలికి తీసుకెళ్ళి వల వేయచ్చు కదా అని చెప్పినప్పుడు పేతురు అంటాడు, ప్రభువా, రాత్రంతా మేము కష్టపడ్డాము, ఒక్క చేప కూడా పడలేదు, ఇప్పుడు తెల్లారిపోయింది, చేపలు ఎలా పడతాయి అని అడిగాడట. మీరు ఎప్పుడైనా చేపలు పట్టే వాళ్ళని చూసారా అండి? నేను 1-2 సార్లు చూశాను. సాధారణంగా చేపలు పట్టేవాళ్ళు సాయంత్రము 5-6 ప్రాంతాల్లో వారి యొక్క వలలన్నీ తీసుకొని ఒక పడవలో ఆ వలలన్నీ పెట్టుకొని తగినంత ఆహారం పెట్టుకొని వాళ్ళు వెళ్ళిపోతారండి. రాత్రి 7:30-8 ఆ సమయంలో సముద్రంలో ఒక ప్రాంతంలోకి వెళ్ళి వల వేసేసి ఆ వల నుండి కొంచెం దూరంగా వెళ్ళిపోతారండి. ఎందుకంటే
రాత్రి సమయంలోనే చేపలు ఆ వలలో పడతాయంట. ఆ చేపలకి ఏ మాత్రము అనుమానం వచ్చినా, ఏదైనా చప్పుడు వినిపించినా ఆ వల దగ్గరికి అవి రావంట. అందుకనే అవి మనుషులు అక్కడ ఉండకూడదు కాబట్టి వాళ్ళు వల వేసి కొంచెం దూరం వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళి భోజనం చేస్తారు, ఆ రాత్రి కాసేపు అక్కడ గడుపుతారు. ఉదయాన్నే తెల్లవారుజామునే 3:30-4 ఆ ప్రాంతంలో తిరిగి మరలా ఆ వల వేసిన స్థలానికి వాళ్ళు వస్తారు. ఆ వలలో చేపలు పడంగానే ఆ వలంతా మూట కట్టుకొని బయటికి తీసి పడవలో వేసుకొని సంతకు వెళ్ళి అదంతా అమ్మేసి డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్ళిపోతారు. ఇది ప్రతి జాలరి యొక్క వృత్తి. అదే రీతిగా పేతురు కూడా చెప్తున్నాడు, ప్రభువా చేపలు రాత్రే పడతాయ్యా, పగలు పడవు, నువ్వు ఇప్పుడు నన్ను పగలు వేయమని అంటున్నావు, ఎలా పడతాయి అని అన్నప్పుడు ప్రభు అంటున్నారు, నేను చెప్పాను కదా నువ్వు వెయ్యి, నేను చెప్పినట్లుగా నువ్వు చెయ్యి, కొంచెం పడవని లోతుకు తీసుకువెళ్ళి వెయ్యి అని అన్నప్పుడు అద్భుత రీతిగా వలలు పిగిలిపోయేంతగా చేపలు పడినాయంట. హల్లెలూయా. నా కుటుంబం ఎలా నడుస్తుంది, నాకు వచ్చిన డబ్బులు సరిపోవట్లేదు, నా యొక్క అప్పులు చెల్లించవలసిన టైం దగ్గర పడింది, బ్యాంకులో లోన్ కట్టాల్సిన టైం దగ్గర పడింది, నేను బకాయి కట్టవలసిన టైం దగ్గర పడింది, నా టైం అయిపోతుంది ప్రభువా, ఇప్పుడు నేను ఎలా కట్టాలి, ఏం చెయ్యాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళినా అప్పు పుట్టట్లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళినా నాకు డబ్బు సహాయం అందట్లేదు అని మీరు బాధపడుతున్నారా? నాకు వివాహానికి సంబంధించినటువంటి వయసు అయిపోతుంది, ఇంక ఎప్పుడు నాకు పెళ్లి సంబంధాలు వస్తాయి, ఇంక ఎవరు నన్ను పెళ్లి చేసుకుంటారు అని మీరు బాధపడుతున్నారా? అయితే ప్రభు మీతోనే మాట్లాడుతున్నారు, తగిన సమయంలో నేను వారికి ఆహారాన్ని ఇస్తాను, నా యొక్క గుప్పిలి విప్పగా ప్రతి జీవి కోరికను నేను తృప్తిపరుస్తాను. హల్లెలూయా. దేవుని యొక్క ఆశీర్వాదము అనే ఆయన గుప్పిలి మీ జీవితంలో ఎప్పుడైతే విప్పుతారో అప్పుడు మీ కోరిక తృప్తిపరచబడుతుంది అంటండి. మీకు మనుషులు ఇచ్చినటువంటి గడువు తేదీ ముగియవచ్చు, అయినప్పటికీ దేవుని సమయం అనేది ఇంకా మీ జీవితంలో అవ్వలేదండి. ఆయన పర్ఫెక్ట్ టైంలో మీ దగ్గరికి వచ్చి మీ యొక్క అవసరాలన్నింటినీ తీరుస్తారు. దేవుని హస్తము చాలా పెద్దదండి. ఆయన కొండ మీద అనేక వేల మందికి ఆహారం పంచిపెట్టినప్పుడు అంట వాళ్ళు తినగా ఇంకా 12 గంపల రొట్టెలు వాళ్ళు ఎత్తి పక్కన పెట్టి ఉంచారంట. హల్లెలూయా. దేవుని యొక్క హస్తము అంత పెద్దదండి. దేవుడు ఆశీర్వదించినప్పుడు అది మనకి సరిపోగా ఇంకా మిగులుతుంది అని వాక్యం రాయబడింది. గిన్నె నిండి పొర్లే ఆశీర్వాదాన్ని ప్రభు మనకు ఇచ్చేటువంటి దేవుడు. కనుక బాధపడొద్దు, నా సమయం అయిపోతుంది, నా జీవితం ఎలాగా, నా పోషణ ఎలాగా, నా కుటుంబం ఎలాగా అని మీరు బాధపడొద్దు, చింతించొద్దు. కానీ దేవునికి మీ యొక్క సమస్యను చెప్పండి. ప్రభువా నన్ను ఆశీర్వదించయ్యా, నేను ఒకళ్ళ దగ్గర అప్పు తీసుకునే విధంగా నా బ్రతుకు ఉండకూడదు, కానీ నేనే ఇంకో నలుగురికి అప్పిచ్చే విధంగా నన్ను చెయ్యి, నేనే ఇంకో నలుగురికి కడుపు నింపే విధంగా నా యొక్క పరిస్థితులు మార్చు, నాకు వివాహం జరిగించు, నా అప్పులన్నీ తీర్చు, నన్ను ఆశీర్వదించు అని మీరు అడిగినట్లయితే ప్రభువు మీతో మాట్లాడుతున్నారు, తగిన సమయంలో నేను నీకు ఆహారాన్ని ఇస్తాను, తగిన సమయంలో నేను నిన్ను ఆశీర్వదించి నిన్ను తృప్తిపరుస్తాను, నీ కోరికను నేను తృప్తిపరుస్తాను అని ఈరోజు ప్రభు మీతో వాగ్దానం చేస్తున్నారు. కనుక బాధపడద్దు, చింతించద్దు, దేవునికి మీ ప్రతి సమస్యను అప్పగించండి. ఆయన మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని దీవించుదురుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అవును తండ్రి, నువ్వు తగిన సమయంలో మాకు ఆహారాన్ని ఇచ్చే దేవుడివి. నీవు గుప్పిలు విప్పినప్పుడు ప్రతి జీవి కోరిక తృప్తిపరచబడింది అని నువ్వు వాగ్దానం చేస్తున్నావు తండ్రి. దేవా, మరి ఇక్కడ ఎంతమంది అయితే వారి యొక్క హృదయాల్లో ఏ కోరికలు కలిగి ఉన్నారో, నాకు వివాహం అవ్వట్లేదు ప్రభువా, నాకు ఉద్యోగం రావట్లేదు ప్రభువా, బ్యాంక్ లోన్ కట్టుకోవాలి, డబ్బులు లేవు ప్రభువా, నాకు ఆర్థికంగా ఆశీర్వదించు, నాకు ఫైనాన్షియల్గా నాకు సహాయం చేయి, నన్ను ఆదుకో, నన్ను ఆదుకునే వాళ్ళు ఎవరూ లేరు అని ఎంతమంది అయితే కన్నీరు కారుస్తూ ప్రభువా మరి నీ వైపు చేతులు చాపి నీ యొక్క ఆశ్రయాన్ని కోరుకుంటున్నారో అట్టి బిడ్డలందరినీ కూడా యేసు నామంలో ఆశీర్వదించుచున్నాం తండ్రి, ఆశీర్వదించుచున్నాం ప్రభువా. పరిశుద్ధాత్మ తండ్రి దేవా, తగిన సమయంలో వారిని ఆదుకుంటున్నందుకు నీకు వందనాలు ప్రభువా. తగిన సమయంలో నువ్వు వారి కోరికను తృప్తిపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. ఇక్కడున్న వారి యొక్క కన్నీళ్లను తుడవండి ప్రభువా, వారి జీవితాల్లో సంతోషాన్ని, సమాధానాన్ని నింపి ప్రభువా వారి యొక్క కోరికను తృప్తిపరచమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం అండి.
విశ్వసించండి, నమ్మండి. ప్రభు ఖచ్చితంగా మీ కోరికను తృప్తిపరుస్తారు. మరి ఈ వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పకుండా అది మాకు కూడా తెలియచేయండి. ఆమెన్ అని కమెంట్ చేయండి. ఇతరులకు షేర్ చేయడము, లైక్ చేయడము మర్చిపోకండి. అలాగే ఈ ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా ఈ వచ్చే ప్రతి నోటిఫికేషన్ మీకు తెలుస్తుంది. తద్వారా మేము పెట్టే ప్రతి సందేశము కూడా మీకు తెలియజేయబడుతుంది. అదేవిధంగా ఈ పరిచర్యలో ఎన్నో అవసరాలు ఉన్నాయండి. ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి అవసరాలు ఈ పరిచర్యలో ఎన్నో ఉన్నాయి. ప్రభు మిమ్మల్ని ఆర్థికంగా ఆశీర్వదిస్తుంటే కనుక తప్పకుండా ఈ పరిచర్యలో మీరు కూడా ఆర్థికంగా మీరు సహకరించండి. ఈ యొక్క పరిచర్యలను మీరు పోషించండి. మందిరంలో నిర్మాణ పనులు చేయవలసినవి ఎన్నో ఉన్నాయి. దయచేసి మీ అనుదిన ప్రార్థనలో ఈ నిర్మాణ పనులు జరగాలని మా కోసం ప్రార్థించండి. అలాగే ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తుంటే ఈ పరిచర్యలో మీరు సహకరించినట్లయితే మీరు కూడా పరోక్షంగా ఇక్కడున్న నార్త్ ఇండియన్స్కి సువార్త ప్రకటించిన వారు అవుతారు. హల్లెలూయా. మరి ఒక క్రొత్త సందేశంతో మీ ముందుంటాను. దేవుని ప్రేమ, ఆయన కాపుదల మీకు, మీ కుటుంబాలకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమెన్.